రాంబాబు పెళ్లిపీటల మీద కూర్చొని పంతులు గారు చెప్పిన విధంగా అన్నీ జరిపిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న చిన్న వేగవతి వాళ్ళు మాత్రం చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారు. ఇప్పుడు ఈ పెళ్లి ఎలా ఆపాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న పంతులు గారు పెళ్లి కూతురిని తీసుకొని రండమ్మా అని చెప్పేసి అయితే పిలుస్తూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళు పెళ్లి కూతురిని తీసుకొని వచ్చి పెళ్లిపీటల మీద కూర్చొని పెడుతూ ఉంటారు. అది చూసిన వేగవతి మాత్రం చాలా బాధపడుతూ, ఇప్పుడు నా మనవరాల్ని ఎలా కాపాడాలి దేవుడా, ఇన్నాళ్ళు నన్ను బ్రతికి ఉంచింది ఇది చూడ్డానికేనా అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ దేవుడిని తిడుతూ ఉంటుంది. ఇప్పుడు నా మనవరాల్ని ఎలా కాపాడుకోవాలి వాడి దగ్గర నుండి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రాంబాబు మాత్రం చాలా సంతోషిస్తూ ఉంటాడు. హమ్మయ్య, నాకు వెన్నెలకి ఇక పెళ్లి అయిపోతుంది, ఇక దీన్ని ఆపేవారే ఎవరూ లేరు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న పంతులు గారు మాంగళ్య ధారణ కానివ్వు నాయన అని చెప్పేసి అయితే మంగళసూత్రాన్ని రాంబాబుకి ఇస్తూ ఉంటారు. అది చూడగానే అక్కడ ఉన్న చిన్న అయితే ఇప్పుడు ఎలా ఏం చెయ్యాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న వైష్ణవి మాత్రం ఇప్పుడు ఈ పెళ్లి నుండి ఎలా తప్పించుకోవాలి అని చెప్పేసి అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రాంబాబు మాత్రం నువ్వు ఇక నుండి నా దగ్గర నుండి ఇక తప్పించుకోలేవు, ఇదే నీకు ఆఖరి రోజు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.